వెన్ను ఎముకలో ఇంజెక్షన్స్ అందరికీ అవసరమా? అన్ని ప్రాబ్లమ్స్కి వెన్ను ఎముకలో ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందా? అసలు ఈ ఇంజెక్షన్స్ దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దు, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వద్దు తెలుసుకుందాం. మీ నడుంలో నుంచి కాళ్ళల్లోకి కరెంట్ లాగా సెన్సేషన్స్ వస్తున్నాయి, కాళ్ళు లాగేస్తుంది, నడవలేని పరిస్థితి. ఇంజెక్షన్ ఒక మార్గం ఈ నొప్పి నుంచి విముక్తి పొందడానికి. అదేవిధంగా రెండు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, ఎక్కువ దూరం నడవలేను, కూర్చోలేను, నించోలేను, దీనికి కూడా ఇంజెక్షన్ కొద్దిపాటిగా హెల్ప్ చేస్తాయి. ఈ నడుం నొప్పికి కానీ ఈ కాళ్ళ నొప్పికి కానీ కారణం డిస్క్ వల్ల, లేదు అంటే మన నడుంలో నరాలు వెళ్ళే దారి చిన్నగా అయిపోతుందని తెలుసుకుంటే దానికి మనం స్పెసిఫిక్ ఏరియాలో ఇంజెక్షన్ ఇచ్చి దీన్ని నయం చేయవచ్చు. ఆల్రెడీ మనం మెడిసిన్స్ వాడాం, ఫిజియోథెరపీ చేసాం, ఇంకా కూడా నొప్పి అలానే ఉంది అనుకుంటే కూడా ఒకసారి మనం ఇంజెక్షన్ ఇచ్చి ట్రై చేయొచ్చు. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు మనకి పని చేయదు. మనకు నడుంలో నొప్పి ఉంది, వేగ్గా ఉంది, అంటే ఎక్కడ వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఏం చేస్తుంటే వస్తుందో తెలియట్లేదు, దీనికి మనం నడుంలో ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మీకు లాభం లేదు. అదే పనిగా మీ నడుంలో ఇన్స్టెబిలిటీ అంటే స్పాండైలోలిస్థెసిస్, అంటే ఒక ఎముక ఇంకో ఎముక మీద ముందుకు జారిపోయింది అని మనం ఆల్రెడీ ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ తెలుసుకున్నప్పుడు ఈ ఇంజెక్షన్ వల్ల వచ్చే లాభాలు చాలా చాలా తక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా మనకి న్యూరలాజికల్ ఇష్యూస్, అంటే మన నరాలు దెబ్బతిన్నప్పుడు మన కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, వీక్నెస్ వచ్చేసింది, మనకి మూత్రం కంట్రోల్ అవ్వట్లేదు, మోషన్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు, ఇటువంటి పరిస్థితులలో ఇంజెక్షన్ మేలు చేయడం కాకుండా హాని చేసేది చాలా ఎక్కువ. సో ఈ కండిషన్స్లో ఇంజెక్షన్ అనేది అస్సలు తీసుకోకూడదు. మీకున్న కండిషన్ని స్పెషలిస్ట్తో డీటెయిల్గా మాట్లాడి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది కరెక్ట్గా తెలుసుకోండి.